నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, రాజకీయాల్లో సంవాదాలు, వాదం సంవాదం. ఒకళ్ళు ఏదన్నా మాట్లాడితే దానికి తప్పకుండా ఖండన ఉండాల్సిందే. నా పేరు మార్చే అధికారం నీకు లేదు, రేవంత్ ఖాన్ అని నువ్వు మార్చుకో అని సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించిన వివరాల్లోకి వెళ్దాం మనం. ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు, నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు, మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మీరు మార్చుకోండి, రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లి గారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తాం. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి తన పేరును మార్చి పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు రేవంత్ ఖాన్ అని మార్చుకోండి మొన్న అన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మాకు అభ్యంతరం లేదు, కానీ మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? మాపై వ్యక్తిగత విమర్శలు సరికాదు, మీకు దయ్యాలు దేవతల్లా కనపడవచ్చు. మజ్లిస్తో మీరు కాపురం చేసిన నాళ్లు మేము నిప్పులు పోస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాను ఎవరికి దత్తపుత్రుని కాదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని, తనను మధ్యలోకి లాగడం ఎందుకని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. తన గురించి తప్పుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అరెస్టు చేయకుండా కిషన్ రెడ్డి పేరు మారుస్తారని అంటున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ ను అరెస్టు చేస్తే అది కాదు పోదు, ఒకవేళ అరెస్టు చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డు రాకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కదా ఈ ఆడియో కేసులు, కుంభకోణాలన్నీ కూడా. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగా సాక్ష్యాలు అవి ఉన్నాయి, రేపు కోర్టులు నిరూపించగలుగుతా అంటే కేసీఆర్ను అరెస్టు చేసిన కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదు, అలా నేను బాధ్యత తీసుకుంటా అని ఆయన అంటున్నాడు. తాము ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో కలవలేదని తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఏమీ చేయలేక తనపై ఆడిపోసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదా, కిషన్ రెడ్డిదా అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఇది వాస్తవే కదా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఈ కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఆయన చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత, దానికి పూర్తి ఆధారాలు అన్నీ ఉన్నాయంటే అరెస్టు చేయని, చేసినా కూడా కేంద్రం జోక్యం చేసుకోదు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి మనం గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మొన్ననే సభాముఖంగా చెప్పిండు ఆయన రేవంత్ ఖాన్, ఆయన దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయనంతలో ఆయనే ఆ పేరు మార్చుకున్నాడు కాబట్టి అందరంటే ఎవరన్నా రేవంత్ ఖాన్ అన్నా కూడా ఓ అనాలే తప్ప విమర్శించొద్దు. తనే స్వయంగా చెప్పుకున్నాడు కదా, రెడ్డికి బదులు ఖాన్, ఇక దాన్ని విమర్శించుడు ఎందుకు? ఇక వాదం సంవాదం నడుస్తూ ఉంటాయి. ఒకవేళ అరెస్టు పర్వాలు జరుగుతుంటే కేంద్రం మౌనంగానే ఉండే విధంగా నేను చూసుకుంటానని మరి ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు బ్రాకెట్లో ఖాన్ ఏం చేస్తారు మరి భవిష్యత్తు చూడాలి. ఏమంటారు మీరు? ఈ కిషన్ రెడ్డి గారి మాటతో మీరు ఏకీభవిస్తారా? మీలో ఉన్న సందేహ నివృత్తి, మీలో ఏ అభిప్రాయం ఉంది, ఇవన్నీ మాతో కామెంట్ రూపంలో పంచుకోండి, మాతోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.